ఎస్ ఆపరేషన్ షీల్డ్ మాక్ డ్రిల్ నిర్వహించాలని భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. జమ్మూ కశ్మీర్, గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, హర్యానాలో ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. 5 రాష్ట్రాల్లోని 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ కోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మాక్ డ్రిల్లో 32,000 మంది సివిల్ డిఫెన్స్ వాలంటీర్లు పాల్గొననున్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సూచించింది. గతంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలోనూ ఇదే తరహాలో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది మోదీ సర్కార్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అంటే గతంలో కూడా మోదీ సర్కార్ ఇలా మాక్ డ్రిల్ నిర్వహించింది, అది సక్సెస్ఫుల్ గా జరిగింది. సో ఈసారి ఎలా జరగబోతోంది? ఈసారి మాక్ డ్రిల్ లో దాదాపుగా 244 జిల్లాలు పాల్గొంటున్నాయి. ఇటు హర్యానా, గుజరాత్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ఈ రాష్ట్రాలకు సంబంధించి ఇవన్నీ కూడా పాక్ సరిహద్దు ప్రాంతాలు. అసలు ఎందుకు నిర్వహిస్తారు ఈ మాక్ డ్రిల్ అనేది అంటే, ఒకవేళ యుద్ధం వస్తే ప్రజలు ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రజల ఆపద నుంచి ఎలా బయటపడాలి, ఒకవేళ అకస్మాత్తుగా పాక్ గాని దాడి చేసినట్టుగైతే దాని నుంచి బయటపడి తమ ప్రాణాలను ఎలా రక్షించుకోవాలి ప్రజలు అంటే, మన ఆర్మీ కూడా వాటిని ఎదుర్కొంటుంది. అట్ ది సేమ్ టైం ఈ ప్రజలు కూడా వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ గా చేసుకోవాలి. అందుకోసమే ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. దాదాపుగా చూసినట్టుగైతే జిల్లా కలెక్టర్లు, వాలంటీర్లు, సివిల్ డిఫెన్స్ స్టాఫ్, అలాగే సామాన్య ప్రజలు కూడా ఈ మాక్ డ్రిల్ లో పాల్గొంటున్నారు. దాదాపు 32,000 మంది ఈ మాక్ డ్రిల్ లో పాల్గొంటున్నారు సమాచారం అంతోంది. మరి కలెక్టర్లు ఇప్పటికే జిల్లా మ్యాజిస్ట్రేట్లు, ఎస్పీలు అందరూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు పాక్ సరిహద్దుతో ఉన్నటువంటి రాష్ట్రాలైనటువంటి హర్యానా, గుజరాత్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ఈ మాక్ డ్రిల్ జరుగుతుంది. అయితే ప్రధానంగా ఈ మాక్ డ్రిల్ వల్ల కొంత ప్రాణాలు కాపాడుకోవచ్చు. దాంతో పాటు కొంతమంది ప్రాణాలు కూడా, ఇతరుల ప్రాణాలు కూడా సేవ్ చేయొచ్చు. మరి మాక్ డ్రిల్ లో ప్రధానంగా ఎయిర్ ఫోర్స్, సివిల్ డిఫెన్స్, కంట్రోల్ రూమ్ల మధ్య హాట్ లైన్ యాక్టివేట్ అవుతాయి. మరి ఎయిర్ రైడ్ సైరన్లు, ఎమర్జెన్సీ కమ్యూనికేషన్స్ నెట్వర్క్లను టెస్ట్ చేస్తారు. ప్రజలు నివసించే ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఆపేస్తారు. మరి అయితే ఆసుపత్రులు, అంబులెన్స్లు వంటి అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుంది. మరి మాక్ డ్రిల్ జరిగే ప్రదేశాల్లో సూచనలు ప్రజలు పాటించాల్సి ఉంటుంది. మరి ప్రశాంతంగా ఉండాలి, భయపడకూడదు. మరి వీటన్నిటిని కూడా నేర్పిస్తారు ఈ మాక్ డ్రిల్ లో ప్రజలకి. అంటే ప్రజలకి ఒక రకమైన అవేర్నెస్ అనేది తీసుకొస్తారు. అంటే భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత భారత్ చాలా అప్రమత్తమైంది. ఎక్కడ ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా వాటిని తట్టుకొని ముందుకు వెళ్లే విధంగా ప్రజల్ని అప్రమత్తం చేస్తుంది. ఇది చాలా మంచి పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్ మనం నమ్మడానికి ఎటువంటి పరిస్థితులు వీల్లేదు. పాకిస్తాన్ జిత్తులు మారే నక్క కాబట్టి ఏ క్షణంలోనైనా ఎలాగైనా తిరగబడే అవకాశం ఉంది. నిన్న పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చేసిన ఒక ప్రకటన చూసుకున్నట్టుగైతే మాత్రం వాళ్ళు మే 10వ తేదీన భారత్ పై దాడి చేయాలని అనుకున్నారు. కాకపోతే మే 9నే భారత్ దాడి చేయడంతో ఈ భారత్ దాడి చేసింది అని చెప్పేసి ఆయన చెప్పారు. అంటే పాకిస్తాన్ కి భారత్ మీద దాడి చేసే ఉద్దేశం అయితే స్పష్టంగా ఉంది. కాబట్టి దీని నుంచి కాపాడుకోవడానికి ఈ మాక్ డ్రిల్ అని చెప్పేసి కేంద్రం చెప్తుంది. రైట్ ఆర్కే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.